సెలబ్రేషన్ చేసుకున్నాక ఇట్లా క్లీన్ చేసుకోవాలా? పల్లవి అంటే వెంకట్కి మస్తు ప్రాణం. సో ఇది థ్యాంక్ యూ. అట్లనే ప్రపంచం అంతా కలిసిమెలిసి ఉంటాయి. ఇట్లా గొడవలు పంచాయతీలు కావాలి. చాలా మంది అదితో ఎందుకు కూర్చున్నారు మీరు? చెప్పు చెప్పలేదు దేనికి? కేక్ కటింగ్ కోసం వెయిటింగ్. శామ్ చెప్పు హ్యాపీ ఏముంది ఇప్పుడు? ఎన్ని అయినాయి? ఎన్ని అయినాయి? ఏసీలో ఫ్యాన్ వేస్తే వస్తా అక్క కొంచెం. అక్క అయితే సర్చింగ్ చేస్తుంది. అక్క అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. తాత దగ్గర ముంజల తాత దగ్గర ముంజల ఇంకా చూపి 99,999 ఉంది. ఇంకొక 1 కావాలా? లైవ్ కోసం ట్రై చేస్తున్నాము. సునీ వెయిటింగ్ మీ అందరం వెయిటింగ్ అన్నమాట. మేము ఒక్కటి అయితే అయిపోతుంది. పరేషాన్ బాయ్స్ లెక్క పరేషాన్ గౌతమ్ అక్క ఒక్కటి అయితే అయిపోతుంది. కానీ లైవ్ చూపిస్తాం మీకు, ఫోన్లో అలా చూసాం అనుకుంటున్నా. కానీ అది అయితే లేదు. హాయ్ చెప్పండి. 9,999 మంది. ఇంకొక మనిషిగా ఒక్కలైతే ఒక్కరు ఎవరు అంటే తెలియాలంట. సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం ఐఫోన్. చూపి చలో శైలు కంగ్రాచులేషన్. శివాజ్ కంగ్రాచులేషన్. నేను నీకు చెప్పాలను నాకు చెప్తాను. అందరికి అసలు మనం షార్ట్ తీయాలి. మొత్తానికి ఈరోజు అయిపోయింది కదా. అసలు ఇంకా జల్దీ కావాలి కానీ ఇంకా లేట్ అయింది. అమ్మో వాళ్ళు చేస్తా అంటారు కదా. అక్కకి ఫోన్ చేస్తున్నాం, వీడియో కాల్ చూద్దాం. చలో అక్కకైతే వీడియో కాల్ చేసినాం. అక్క బిజీ ఉన్నట్టు లేపుతలేదు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, నువ్వు సపోర్ట్ చేసినావు కాబట్టి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. అంతే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన ఫ్యామిలీని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే డాడీని సపోర్ట్ చేసినందుకు. అంటే డాడీ స్టోరీ చెప్తే మీరందరూ దానికి రియాక్ట్ అయ్యి మీరు బాధపడి మీరు మమ్మల్ని సపోర్ట్ చేసి, అండ్ వెంకట్ది లవ్ స్టోరీ సపోర్ట్ చేసి, శుభది శైలుది ప్రాంక్ వీడియోస్ సపోర్ట్ చేసి, అండ్ మా వదిన మర్దల వీడియోస్ సపోర్ట్ చేసారు, అండ్ మా పిల్లల వీడియోస్ కూడా సపోర్ట్ చేసారు. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకటి ఏంటంటే అక్క బావ మిస్ అయిపోయారు. బట్ అక్కకి బావకి కొద్దిగా వర్క్ ఉండడం వల్ల రాలేకపోయారు.
అండ్ అక్క బావ కూడా మాకు అంటే స్పెషల్గా ఈరోజు ఏదైతే మేము ఈ బిజినెస్ ఫీల్డ్లో దిగినామో దానికి ఫుల్ పిల్లర్ అయితే మా అక్క అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పల్లెకి మైండ్ రిఫ్రెష్ చేసి పోతుంది అనమాట, ఏమైనా చేయండి అని. సో నాకు ఇలా ఈ క్రియేటివిటీ వచ్చింది నా బిజినెస్ కి సంబంధించిందంటే పెద్దక్క కారణం అనమాట. సో అక్క బావ థ్యాంక్ యూ సో మచ్. ఎట్లయినా వీడియో చూస్తావు కదా నువ్వు. అశ్వ పండు థ్యాంక్ యూ సో మా కృష్ణయ్య పైనుండి కూడా సంతోషపడుతుండు. మా పిల్లలంతా ఒక మంచి దారిలో వచ్చిండ్రు కాబట్టి ఆయన కూడా సంతోషపడుతుండు. ఆయన సంతోషంగా ఉండు కాబట్టి మేమందరం సంతోషంగా ఉన్నాం. మా ఫ్యామిలీ ఎవరు చూసినా మా ఫ్యామిలీని చూసి చాలా మంది సంతోషపడుతున్నారు. మీరు కూడా అట్లనే ఎంజాయ్గా ఉండండి, ఏం తీసుకుపోయేది లేదు, మంచిగా ఉండండి, మంచిగా ఇంట్లో ఎప్పటికీ నవ్వుకుంటుంటేనే లక్ష్మీదేవి ఇష్టము. మనం అందరం మంచిగా ఉంటాం, మంచిగా ఉండండి మీరు కూడా. సో మా ఫస్ట్ కేక్ ఫస్ట్ సెలబ్రేషన్ డాడీ చలో డాడీ మమ్మీ అత్తమ్మ మమ్మీ నలుగురు పెట్టదు మీరిద్దరు ఇటు పెట్టు మా పరసాలు దాశాలు. నేను నీకు పెడతా, అమ్మ నాకు పెట్టు. ముంగకి రావాలని ఒక్క దగ్గర స్టక్ అయ్యి వీడియోగ్రాఫర్ నిలబడాడు, ఎంజాయ్ చేసుకుంటూ తీయాలా. శాము అయ్యో నీకు కూడా పెట్టాలమ్మా. ఇగో ఇద్దరు కోడళ్ళు మా ఇంటి లక్ష్మీదేవులు. అంతకంటే పెద్ద లక్ష్మీదేవి ఈమె, ఇంకొక లక్ష్మీదేవి ఆడుంది మల్కదీరులో, మా కూతురు పెద్ద కూతురు. ఇక నా చిట్టి పొట్టి మన్మరాళ్ళు. అయ్యో అయ్యో కింద కేక్ మమ్మీ నీకు నేను ఇదే తినండి, అదంతా అది పో తినుపో కేక్ ఆగో శ్రీత్ కు పెట్టు అవునా బచ్చా పప్పియవా నాకు పప్పియవా. ఇప్పుడు చూడండి సెలబ్రేషన్స్ వద్దు నాకు మంచి సంతోషం. ఈ కాలు ఈడికి తీస్తే చాలు మమ్మీ, మీతో అంతా లేకపోతే ఏం కాదు. ఫ్యాన్ ఓపెన్ చేస్తే ఫ్యాన్ లోపల పైన ఉంది పడిపోతుంది. పోతాను అంతా వెళ్ళిపోతుంది. సెలబ్రేషన్ చేసుకున్నాక ఇట్లా క్లీన్ చేసుకోవాలా. అయ్యో చాలా హ్యాపీయా సామ్ అజిత అసలు యాక్చువల్లీ ఫామ్ హౌస్ లో వేద్దాం అనుకున్నాం కానీ కొంచెం అందరు ఎగ్జామ్స్ ఉండే పిల్లలకి అని చెప్పేసి ఇట్లా వేయడం జరిగింది. ఫామ్ హౌస్ లో ఫుల్ క్రేజీగా వేద్దామని ఉండే యాక్చువల్లీ అన్నట్టుకి. చలో ఇప్పుడు నేను స్పెషల్ గా ఒక్కొక్కళ్ళ చిన్న చిన్న ఇంటర్వ్యూ అయితే తీసుకుంటా. అసలు ఏమనుకుంటారు, అసలు అంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటారు. యాక్చువల్లీ నాకు నేను ఎప్పుడు 7:30 8 o'clock అట్లా వచ్చి జస్ట్ 10 నిమిషాలు ఉండే.
అసలు ఎందుకు వచ్చినా వారాలకి వచ్చిన బుక్ అయిపోయినా అంటే టైం వేసుకున్నాం. సబ్స్క్రైబర్స్ టైం పడతారు అనుకున్నా, రప్మని వచ్చేసింది. దా పల్లవి ఇక్కడ వచ్చేసి మనం రేపు అయితే మంచిగా వీడియో తీసుకుందాం. మనం కూర్చో. మస్తు మనము రేపు మంచిగా ఈజీ అడుగుతా. చలో అనే దానికన్నా మీరు బయట వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? మన 100K సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియో లాగా, అంటే ఒకళ్ళకి నీతి చెప్పాలంటే అంటే ఏం చెప్పాలనుకుంటారో చెప్పు. నేనైతే ఒకటి అనుకుంటున్నా, ఇప్పుడు 100K అయ్యారు, ఇంకా మనం ఏం చూపించద్దు. మీ బ్లెస్సింగ్స్ వల్ల అది ఒకవేళ 1 మిలియన్ దాకా పోయినప్పుడు నేను తప్పకుండా చెప్తున్నా, కొంతమంది చూపించుకుందాం. ఇప్పుడు వద్దు, కానీ మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా మన ఫ్యామిలీ ఇట్లా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఎదుటోళ్ళు గిట్ట చూస్తారు కదా, అందరు హ్యాపీగా ఉంటుర్రా లేదా ఏంది ఉండాలి అందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పటికే ఒక 1000 ఫ్యామిలీస్ అయితే చేంజ్ అయినాయని నేను అనుకుంటున్నా. ఐ హోప్, ఎందుకంటే జరిగింది. చాలా మంది నాకు కాల్ చేసి చెప్పారు, అన్న మీరు ఇట్లున్నారు కదా, మేము ఇట్లనే చేంజ్ అవుతున్నాం, మనం కలుస్తున్నామని. చాలా మంది నాకు వరంగల్ దగ్గర నుంచి, మళ్ళీ అట్లనే కొమరల్లికి వెళ్ళినప్పుడు, గుట్టకి వెళ్ళినప్పుడు కొంతమంది నాకు గుర్తుపట్టి అడిగి అక్కడ ఒక హాఫ్ అవర్ దాకా మాట్లాడి మేము కూడా చేంజ్ అయినామని చెప్పి చాలా మంది. చేంజ్ కావాలా, మంచిదే, ఫ్యామిలీతో ఉండి ఇంకా మంచిది. అందరూ కలిసిమెలిసి ఉండండి, కొట్లాడుకోద్దని చెప్పాం. మేమే మస్తు కొట్లాడుకుంటాం, అక్క తమ్ముడు వదిన మరదల మా అమ్మ నేను మా డాడీ మేము మస్తు కొట్లాడుతుండే. కానీ కొట్లాడుకుండ్రి మళ్ళీ కలూరి మళ్ళీ ఫ్యామిలీ అంతా ఒకటి ఉండేది. సో గది. అండ్ మీ లవ్ స్టోరీ ఒక ఇంటర్వ్యూ అడిగారు, అంటే లవ్ స్టోరీ అని కాదు, ఒక మంచి భార్య భర్తలు అంటే మీ మధ్యలో ఇట్లా గొడవలు అవుతాయి కదా. సో మీరు ఎట్లా పెద్ద గొడవ కాలే ఇప్పటిదాకా, అంటే ఒకవేళ అంత పెద్దగా రాదు గిట పల్లవి రానిచ్చుకోదు గిట. అండ్ ఇంకోటి ఏంటంటే పొద్దున యాక్చువల్లీ కొంచెం వాస్తుండే చెంపగాని ఇలా వాయలే మిస్ అయిపోయింది అంతే. సో ఇప్పుడు కాదు పల్లవి, ఒక మాట, వెంకట్ ఇట్లా ఇరిటేట్ చేస్తున్నా నువ్వు ఎట్లా ఒప్పుకోబడతావు? నేనా డాడీ మొక్కం చూసి వదిలేసారంట. సో కాదు, వీళ్ళిద్దరు బెస్ట్ కపల్స్. కొట్లాడుకున్నా కూడా మళ్ళీ వెంకట్ అంటే మస్తు ప్రాణం, పల్లవి అంటే వెంకట్కి మస్తు ప్రాణం. సో ఇది థ్యాంక్ యూ సో మచ్. ఏడికి పోయలే, ఒక స్టెప్ అన్నాక ఎడకను. చలో శివ శైలు ఇడికి చలో ఏడికి పోయలే. కిచెన్ మీ ఇద్దరిది ఇప్పుడు నేను అడుగుతున్నా. సో న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా, న్యూలీ మ్యారీడ్ అయిన కపుల్ ఎట్లుండమంటారు ఏంది? మీరు ఎట్లుంటారు హ్యాపీగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదంటే మీ పొట్టి టైం పాస్ అయిపోతారు, అసలు జోక్స్ వేసుకుంటారా ఇద్దరు మీరు? ఇంకోటి ఏంటంటే ఇక చిన్న పిల్ల నిజంగా శివ నువ్వు పొడుగు ఉండడం వల్ల నా చెయ్యి ఇట్లా పెట్టి తీసేయాలి, వీడియో ఇట్లా తీయాల్సి వస్తుంది. గింతుంటే బాగుంటుంది. సో మీరు ఏం చెప్తారు, ఒక న్యూ కపుల్ కి ఎట్లుండమంటారు? మీరు ఫైట్ అవుతుందా? మీ ఇద్దరి మధ్యలో ఫైటింగ్స్ అయితే రాత్రి శైలు పడుతుందా? శైలు పడుతుందా? నేను మంచిగా కొట్టుకున్నా మళ్ళీ కలిసి మంచి ఉంటారు. సో వేరే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? మాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు, మా మాటలు నమ్మకండి అంతే. సో అందరూ హ్యాపీగా ఉండాలి మాలాగా అంతే. చలో మమ్మీ నువ్వు మమ్మీ నెక్స్ట్ అన్నాడు శామ్ అద్విక శ్రీ పొండి మమ్మీ దగ్గరికి. పల్లవి రామ్మా నువ్వు ఇటు ఒకసారి కదా, శామ్కి ఒకసారి ఇవ్వాల్సింది. సో మమ్మీ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు మమ్మీ? మన ఛానల్ ఇంత మంచిగా సెట్ అయ్యి ఇంత మంచిగా ఛానల్ సెట్ వేరే, బట్ మన ఫ్యామిలీని చూసి చాలా మంది ఫ్యామిలీస్ మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మనం చూసి నేర్చుకుంటుండ్రు, ఇంకోటి యాద్ చేస్తుండ్రు. నేను అక్కడ మమ్మీ వాళ్ళు అదే హౌసింగ్ మెయిన్ రోడ్ మీద ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పోతాను కదా, 15-20 రోజులు ఉంటాను కదా. అక్కడ 15 రోజులలో ఒక 10 రోజుల వరకన్నా చాలా మంది వచ్చి మీరు ఇట్లా గౌతమి వాళ్ళ మమ్మీ అంటే అవునమ్మా అంటే మీ అవి చూసి చాలా మేము నేర్చుకుంటున్నాం. మళ్ళీ మాకు ఇంట్లో ఏదైనా బాధ ఉన్నా కూడా మీ ఛానల్ పెట్టుకొని చూస్తాం, మాకు మంచిగా అనిపిస్తుంది, మీ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది, అట్లా మేము కూడా ట్రై చేస్తాం. కానీ మంచిగా అనిపిస్తుంది అమ్మ, మీరు చూసినప్పుడల్లా ఆనందం అనిపిస్తుంది. మేము కూడా అట్లా ఉండడానికి ట్రై చేస్తున్నాం. మీరు మంచి మంచి వీడియోలు చేస్తున్నారు, మీ బిడ్డ కానీ కోడళ్ళే కానీ మీ కొడుకులు కానీ కలిసిమెలిసి ఉంటున్నారు. అట్లనే ప్రపంచం అంతా కలిసిమెలిసి ఉంటాయి. ఇట్లా గొడవలు పంచాయతీలు కావని చాలా మంది మనం చూసి సంతోషపడ్డారు చాలా మంది ఉంటారు. మన ఇది ఛానల్కు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
థ్యాంక్ యూ సో మచ్. మీరేమని చెప్తారా ముగ్గురు చెప్పండి వేసి? చెప్పండి చెప్పండి మీరేమని చెప్పారు ముగ్గురు ఫాస్ట్ గా? మన ఛానల్ ఇంత మంచి సపోర్ట్ చేసిరు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్పండి అందరికి చెప్పు థ్యాంక్స్ సాయి. ఇట్లానే ఇంకా మాకు అందరు సపోర్ట్ చేయండి. మా సంతోషం అందరు మీరు కూడా పంచుకోండి. మీ ఇళ్ళలో కూడా సంతోషంగా ఉండండి. చెప్పు అట్లా ఎంతో మంది మమ్మల్ని యాడ్ చేస్తారు కదా, అట్లా ట్రై చేయండి Come on, మీరు కూడా Sam, మాలాగా. నువ్వు చెప్పు Sam, అంతే నువ్వు చెప్పు ఏంటి చెప్పుకోండి. అట్లా ఒక కోడలాగానే ఉండాలి, అత్తలాగానే ఉండాలని నేర్చుకోకండి. పైసా ఉన్నా లేకున్నా అందరం కలిసిమెలిసి ఉంటే కోడలు అత్త అందరం అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలంటే మా ఇంట్లో స్పెషల్ గా అమ్మ పైన ఉంది, శైలు కింద కూసుంది, శైలు పైన కూసుంది, అమ్మ కింద. ఇవన్నీ మా సెంటిమెంట్స్ అస్సలు లేవు మా ఇంట్లో. సో ప్లీజ్ మీరు ఇట ఎవ్వరు దానికోసం డిస్కషన్ చేయకండి. ఈవెన్ అంటే శైలు పైన కూస్తున్నా మేము కింద కూర్చుంటాం, మేము పైన కూర్చుంటే శైలు కింద కూర్చుంటాం. సో అట్లా ఉంటాయి. ఏం అసలు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. మేము ఫ్రెండ్లీ ఫ్యామిలీ అన్నమాట మాది. అంతే. హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, అక్క, బావడా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇప్పుడు నేను పల్లవి. ఇప్పుడు మా పెద్ద కూతురు ఇంకా లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు మేడం, నీకే నువ్వు అంటే ఏం నేర్చుకున్నావు, ఇంకా ఏం నేర్పించాలనుకుంటున్నావు, నీ ఫాలోవర్స్కి మంచి మెసేజ్ ఎట్లా ఏం ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు చెప్పు, ఇద్దరు కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ ఇప్పుడు కామెంట్స్ అయితే కంపల్సరీ పెడతారు, కంగ్రాచులేషన్స్ అక్కలు, కంగ్రాచులేషన్స్ వదిన మడతారు సరదా వ్లాగ్స్ అని. సో పెట్టినప్పుడు కామెంట్లో కింద పేరుతోటి అండ్ మీ ఏరియా ఉంటుంది కదా, సో ఏరియా ఇక్కడ ఎంత ప్రొలాంగ్ అయిందో మన వీడియో నాకు బి చదవాలని ఉంది కామెంట్స్. సో ప్రతి వీడియోకి అయితే కామెంట్స్ చదవలేకపోయినా, బట్ ఈ వీడియోకి నేను కామెంట్స్ చూడాలనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్ పెట్టే ముందు మీ పేరు అండ్ మీ ఊరు, అంటే మీరు ఎక్కడికి చూస్తున్నారు మన వీడియోని అనేది అది మెన్షన్ చేయండి. సో అందులో గివ్ అవే ఉంటుంది. గివ్ అవే అంటే నేను ఒక స్పెషల్ పర్సన్ అయితే అన్ని చిట్స్ రాసేసి మన పిల్లలతో అయితే తీపిస్తాను అనమాట. సో ఆ స్పెషల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ నియర్ బై మన దగ్గర ఉన్నా, లేకపోతే స్టేట్ దాటి ఎక్కడైనా ఉన్నా, స్పెషల్గా వాళ్ళు రాలేని పొజిషన్లో కూడా ఉంటే మేము వెళ్తాము. ఒకవేళ వాళ్ళే రావాలంటే వాళ్ళని రియల్గా మా ఇంటికి పిలుస్తాము. మాతో పాటు వెంకట్ చేసిన బిర్యానీ వండిపిస్తాము. మాతో పాటు కూర్చోబెట్టుకొని వాళ్ళని తినబెట్టేసి వాళ్ళతో ఒక గ్రూప్ ఫోటో దిగి ఆ గ్రూప్ ఫోటోని కడిగి మేము వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము. స్పెషల్ గిఫ్ట్ అనమాట అది. అండ్ మనతో కలవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేసి కింద కంపల్సరీ మీ ఊరు మీ పేరు మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, స్పెషల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలా మంది బిజినెస్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు అనమాట. అంటే సమ్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఇప్పుడు దగ్గర మన ఇంటికి ఎవరైతే హోల్సేల్ కోసం మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన ఇంటికి వచ్చిరో అందరూ ఇన్స్పిరేషన్. అక్క నిన్ను చూసి మేమే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అక్క మిమ్మల్ని చూసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మిమ్మల్ని చూసి ఎట్లా చేయాలి ఏంది చెప్పండి, కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి అంటుండు. ఇవ్వమని చెప్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఒక్క 1 వీక్లో కొద్దిగా ఫ్రీ అవగానే ప్రతి ఒక్కరికి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ఇస్తాము. అంటే ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ మగ్గం స్టార్ట్ చేసినావు కదా, అది ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఎప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు ఫీలింగ్ అయితే హ్యాపీగా ఉంది, కనబడుతుంది. కష్టం అంటే ఇక్కడ నుంచి 25 వచ్చినప్పుడు అట్లా నమ్మకం ఉండే నా అసలు 100K వరకు జల్దీ రీచ్ అవుతాము, కొంచెం లేట్ రీచ్ అవుతాము, మన వీడియోస్ పబ్లిక్ ఎట్లా నస్తాయి అంటే నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకున్నావు అంటే నాకు. అంటే స్టార్టింగ్ అయితే ఫ్యామిలీ వ్లాగ్స్ చేసిన పెద్ద ఎవరు చూడలేరు. బట్ అంటే నేను స్టార్ట్ చేసిందే మగ్గం అనేది నేను నేర్చుకున్నది 10 మందికి నేర్పిద్దామని చెప్పి. సో దాంతో అయితే ఫుల్ సక్సెస్ అయినా, దాంతో మనకి సబ్స్క్రైబర్స్ 2 months వచ్చేసారు అనమాట. సో దాని తర్వాత యాజ్ యూజువల్ శివ పెళ్ళి రాగానే మగ్గం అయితే స్టాప్ చేయగానే ఫ్యామిలీ వ్లాగ్స్ చేయగానే మన ఫ్యామిలీకి చాలా మంది ఎడిక్ట్ అయిపోయారు. సో ఫ్యామిలీ కంటిన్యూ చేసిన. దాని తర్వాత నా ఫస్ట్ గోల్ అయితే ఏదైతే ఉండేనో, నేను ఒక ఇన్స్పిరేషన్ ఉమెన్ లాగా నిలబడాలి, వై నాట్ నేను ఎందుకు చేయొద్దు, అంటే ఎందుకు బిజినెస్ హ్యాండిల్ చేయలేనా అనేసి ఒక ఇది వచ్చింది. 175 వై నాట్. సో అట్లా అని చెప్పేసి అయితే ఈ బొటిక్ వర్క్, ఆ బొటిక్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఏమన్నా 2 months సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ, మస్తు సపోర్ట్ చేస్తారు. సో నేను చెప్పిన కదా చాలా మందికి సపోర్ట్ చేయాలి, నేను హెల్ప్ చేస్తా అంటే దానికి కారణం ఫోన్ చేశాక 2000 కొట్టు 3000 కొట్టు అది కాదు. నేను హెల్ప్ చేస్తా అంటే దానికి కారణం వాళ్ళు కష్టపడి 1 రూపీ నుంచి సంపాదిస్తేనే దాని వాల్యూ అనేది తెలుస్తుంది. సో నేను ఎవరికి అమౌంట్ కొట్టమంటే మాత్రం నేను కొట్టా. తర్వాత మాత్రం
నేను మన ఏదైతే షాప్ కానీ బొటిక్ కానీ ఏదనుకుంటున్నానో అది కంప్లీట్ అయితే మాత్రం ఎక్కువ మందిని పెట్టుకొని ఒక 5 ఫ్యామిలీలని మనం మొత్తం మన హ్యాండ్ ఓవర్ తీసుకొని 5 ఫ్యామిలీలను మాత్రం ఫుల్ అంటే ఎట్లా సపోర్ట్ చేస్తా అంటే అట్లా సపోర్ట్ చేస్తాం. మొత్తం పెద్దగా ఎవరిని కాదు, ఒక 5 శుభ సపోర్ట్ శుభ సతా ఒక 5 మెంబర్ ఫ్యామిలీని ఎక్కువ కాదు, ఒక 5 మందిని చాలా బీదలు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. నేను ఆల్రెడీ రౌండ్ మార్క్ వేసుకొని పెట్టుకున్నా ఎవరనేది మన సబ్స్క్రైబర్స్లోకి ఒకళ్ళు వచ్చారు. సో వాళ్ళని మాత్రం మొత్తం కంప్లీట్ వాళ్ళు నాతోటే ఉంటారు, నా షాప్లోనే ఉంటారు, నాతోటే ఉంటారు అనమాట వాళ్ళు. సో అట్లాంటి ఒక 5 ఫ్యామిలీస్ మాత్రం నేను చేయగలుగుతా. అది అంతే. ఇంకా మాలాగా అందరూ వదిన మర్దలు మా అక్క మిస్ అయిపోయింది, మాలాగా ఉండడానికి ట్రై చేయండి, కొట్లాడుకోండి గట్టిగా. నేనేమి మస్తు కొట్లాడతా, అండర్స్టాండింగ్ పైన ఉండదు. అది పల్లె చెప్పాలి. ఇప్పుడు పల్లె నోరైతలేదు, పల్లె మాట్లాడతారు. స్కూల్ అనేది చేంజ్ చేసారు అనమాట. మొన్నదాకా స్టేట్ సిలబస్ ఉన్నాయి, సెంట్రల్ సిలబస్ చేంజ్ చేసే వల్ల స్కూల్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు క్లాసెస్ నడుస్తున్నాయని అక్క అస్సలు వస్తలేదు. అంటే వాణ్ణి గిట అక్క ఏంటంటే ఒక్క మంచి ఇట్లా పెడతామని చూస్తుంది అనమాట. అయిపోయింది మనకి పిల్లలు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అసలు వీడియోస్ వద్దు అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ 100K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అనుకున్నాము అవుతుంది అని చెప్పి. బట్ ఇప్పుడు సెలబ్రేషన్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఫామ్ హౌస్ లో చేద్దాం అనుకున్నాం. బట్ చేయాలి చిన్న ఎగ్జామ్స్ అయిపోగానే మేము ఫామ్ హౌస్కి వెళ్తాం, ఆ రోజు చేస్తాం సెలబ్రేషన్స్. పల్లవి ఇప్పుడేమో మాట్లాడుతుందంట. మాట్లాడు, చెప్పు. వదిన మరదలు ఎట్లుండాలా, ఫ్యామిలీ ఎట్లుండాలా, ఇవి ఇట్లా కొడుతూనే ఉండాలా. ఈ రోజు అయితే పల్లవి బాగుంది కదా, అందరు చెప్పండి మీరే. ఇక నేను డైలీ బాగుంటా వాళ్ళ డైలీ ఏం కాదు కానీ ఈ రోజు అది లూజ్ హెయిర్స్ అది ఇష్టం. హెవీగా జ్యువెలరీ నేచురల్ ఇష్టం. వెనక లేచి లేవడమ్మా ఒకసారి చెప్తా. వెనక తిరిగి ముంగటే పోతాం, వెనక తిరిగి ఎండికలు అంటే ఇవన్నీ నేచురల్ ఉండాలని చెప్పి నేను అంటుంటా. ఏమున్నది ఫంక్షన్కి పోయిర్రు వీళ్ళు, ఇక చూడాలని నెత్తి మీద పాపడ బిల్లు ఇంత పోతుంది, 2 చెవులు ఇంత పెద్ద కమ్మలు మొత్తం చేసుకొని అట్లా నేచురల్ ఉండాలని నేను చెప్పిన. ఈరోజు నేను చెప్పినట్టు ఉంటే అట్లా మంచిగా కనబడతారు. అట్లా ఇది ముచ్చట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే పాటలు పెట్టుకొని తెలిసే గట్టిగా ఆడేస్తాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చలో ఫ్యామిలీ ఫోటో. 1 సెకండ్ మీ అంటే మీరు యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో అంటే బయటికి జాబ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే నేను చెప్పిన ఇళ్ళకి మన తెలంగాణ సంస్కృతంలో ఇక్కడ లోకల్లో పెరిగిన వాళ్ళం, నేను బయట జాబులు పంపించని చెప్పిన. ఇంకా వీళ్ళు దానికి మెల్ల ఏదో కుందని అవ్వచ్చు. జాబులు పంపేద్దంటే నేను చెప్తా. డాడీ నేను నేర్చుకుంటే డాడీ ఏదో ఒక చేయాలంటే సిస్టమ్ నేర్చుకున్నాడు. శివ కూడా అక్కడ చేసుకుంటుంటారు కదా, చేసుకోండి జాబ్స్ అన్నాడు. ఈడు వెంకట్ అయితే అస్సలు పోయట్లేదు, అవసరమే లేదు. మనదే వాళ్ళ చేతులే. ఇప్పటికైనా ఇప్పుడు అక్కడికి వేరే సీరియల్స్ వచ్చినాయి మధ్యలో ఆప్షన్స్, మళ్ళా ఏది స్టేజ్ షోస్ అవి వచ్చినాయి, వెబ్ సిరీస్ వచ్చినాయి. నేనైతే ఇప్పుడు కూడా పంపించడం తలుచుకోలేను. ఇప్పుడు కాదు ఇంకా తర్వాత అయినా అక్కడిని పంపించడం తలుచుకోలేను. అంటే వాళ్ళు సొంతంగా ఇట్లా ఏదో ఒకటి మంచిగా చేసుకొని మీ సపోర్ట్ వల్ల బాగుంటే అందరికి హ్యాపీ. మాకు అన్నం కంటే ఉండాలా. మా మిస్సెస్ గారు అది పల్లవి కానీ శైలి కానీ చెప్పాలంటే మంచి ప్రమోషన్స్ వెబ్ సిరీస్ చాలా వస్తున్నాయి. వెంకటైతే ఏడికి పోవద్దని వార్నింగ్ ఇస్తుండు. ఏం చేసుకున్నా ఇంట్లోనే కూర్చొని గప్తున్నా వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ అవి ఉన్నా నాతో పాటు రావాలి, నాతో పాటు వచ్చేసాలి. వద్దు, ఎందుకంటే శివ ఆర్డర్ ఇస్తుండే ఎంతసేపు పడతావా కాదు చెప్పి వెనకాలకేనే నేను వీడియో తీస్తున్నా. నేను మాట్లాడుతుంటే శివ వెనకాల కామెంటరీ ఇస్తుండే ఇట్లా ఇట్లా. నేనంటే ఫింగర్స్ చేతులు ఎక్కువ ఉంటాయి కదా, చపాతీలు వేస్తూనే ఉంటుంది. జొన్న రొట్టె అంటే వెంకట్ కానీ డాడీ శివ బావ మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాల్సింది ఒకటే అనుకుంటారు. ఆడపిల్లలము నీట్గా పద్ధతిగా ఉండాలా, ఇట్లా నిండా గాజులు వేసుకోవాలి మన ఇంట్లో, పటగోసులు అండ్ మెడల్ బోడిగా ఉండొద్దు ఇవి, అండ్ కుంకుమ బొట్టు పెట్టుకొని ఎప్పటికీ లక్షణంగా నీట్గా ఉండాలా, అండ్ చున్నీలు వేసుకోవాలా. ఇలాగే ఏమంటారు పద్ధతి ఉండాలి అంతే. ఇంట్లో ప్రైవేట్గా మనం పర్సనల్గా ఎట్లనే ఉండని, జస్ట్ ప్రైవేట్లో వీడియోస్ పెట్టేటప్పుడు కానీ ప్రైవేట్లో బయట తిరిగేటప్పుడు కానీ పద్ధతి ఉండమని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అట్లా చెప్తారు. సో మేము అదే మెయింటైన్ చేసాం కాబట్టి ఈరోజు ఈ సక్సెస్లో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.
ఎక్కిరిస్తున్నా కూడా వీడే చాలా పాటలు పెట్టి ఒక డాన్స్ అది చూసు వండుతుందంటే చలో చలో ఇప్పుడు వంట చేస్తుంది ఏమైతుంది చలో అవుతుంది జర ఒక పాటలు పెట్టేసి ఒక స్టెప్ వేసేసి పల్లవి మమ్మీ పెట్టింది క్రేజీగా కట్ చేసి మంచి సాల్ట్ వేసి అత్తమ్మ కట్ చేసింది అమ్మ ఉప్పు వేసింది నోట్లు వేసుకోమని ఇట్లా కనుగొట్టబోదు అవుతుంది. ఉసిరికాయ అమ్మ అద్విత నీళ్ళు పో డాన్స్ ఆడ మమ్మీ పెట్టరే చలో 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 అన్నారు శివ శివ అని పాడేసి ఒక స్టెప్ పల్లవి పల్లవి शाम को हाफ डिश పెట్టా సైడ్ మేము ఐస్ క్రీమ్ గులాబ్ జాములు వేసుకొని తింటున్నాం ఐస్ క్రీమ్ మేము ఇంతకు ముందుకే అన్నం తిన్నాము అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ పార్టీ చేస్తాం ముఖ్యమంత్రి పేరు ఏం జయలలిత కోడల పైన కూర్చున్నారు కింద కూర్చురని కామెంట్స్ చేస్తారు ఇట్లా వద్దు అనేది తీస్తా చెప్పు మాట్లాడు సరే